హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అండ్ లాస్ట్ వీడియోలో అయితే కొంతమంది హెయిర్ కట్ చేయమని, కొంతమంది అయితే ఇప్పటికీ చెప్తుంటారు వద్దక్క కట్ చేయొద్దు అని చెప్పేసి. సో ఎవరి మాట వినాలి చెప్పండి. నేనైతే షూర్గా అయితే కట్ చేస్తాను. అండ్ ఒక మెంబర్ అయితే హెయిర్ డొనేషన్ గురించి కాంటాక్ట్ చేశారండి. నేను ఇంకా పేజ్ డీటెయిల్స్ అయితే చూడలేదు. ఈ 2-3 డేస్ కొంచెం బిజీ ఉండడం వల్ల కాల్ కూడా మాట్లాడలేకపోయాను. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే డెఫినెట్గా నేను మీకు కాల్ బ్యాక్ చేస్తానండి. నాకు ఒక 1 or 2 days టైం ఇవ్వండి. ఫుడ్ ఆర్డర్స్ కూడా ఉన్నాయన్నమాట, డిస్పాచెస్ చేసేది ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత కాంటాక్ట్ చేస్తాను షూర్గా. సో 1 by 1 నేను కొన్ని క్వశ్చన్స్ని రీసెంట్గా నన్ను అడిగినవి నేను క్లియర్ చేయాలనుకుంటున్నానండి. అలాగే మన హెయిర్ ఆయిల్ షాంపూ ఉంది కదా, దీనివల్ల హెయిర్ గ్రోత్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు కొంతమంది పర్సనల్గా కూడా. సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మా పాపకు ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి అండి మనం ఇది స్టార్ట్ చేసి. అంతకుముందు కూడా హోమ్ మేడ్వి యూస్ చేసేదాన్ని. బట్ ఇది 25 ingredients వేసి యూస్ చేయడం అనేది నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాతే అనమాట. సో తన గ్రోత్ ఇప్పుడు నేను చూపించినంత గ్రోత్ అయిందండి ఈ 1 yearలో. అంతకుముందు మీరు వీడియోస్ చూడండి కావాలంటే. తనకి ఎంత హెయిర్ ఉంది, ఇప్పుడు ఎంత హెయిర్ ఉందని మీకే అర్థమైపోతుంది. తనకి షోల్డర్స్ వరకు ఉండేదండి 2 years బ్యాక్. 2 yearsకి తనకి అంత హెయిర్ అయితే గ్రోత్ అయిందనమాట. షోల్డర్స్ కంటే కొంచెం కిందకు ఉండేదన్నమాట. సో నేను మోస్ట్లీ హోమ్ మేడ్వి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. పాపకు కూడా నేను యూస్ చేసిన తనకు కూడా ట్రై చేస్తూ ఉంటానండి. అండ్ ఇక్కడైతే తనకి హెయిర్ వాష్ చేశాను. అండ్ ఇక్కడ మాకు బర్త్డే పార్టీ ఒకటి ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది. సో ఇన్వైట్ చేసిందనమాట. సో వెళ్తున్నాము. ఇంకెలాగో మార్నింగ్ హెయిర్ వాష్ చేయించానమాట. తనకి ఆరడానికి ఎక్కువ టైం పడుతుంది, అంటే ఆరబెట్టుకోదనమాట. నేను ఇంకా తనకి చెప్తూ ఉండాలి ఆరబెట్టుకో ఇట్లా ఇట్లా అని చెప్పేసి. ఇంకా బయటంతా ఆడుకోవడానికి వెళ్ళింది. జుట్టంతా చిక్కుబడిపోయింది అనమాట. కొద్దిగా సీరం అప్లై చేశానండి, త్వరగా వస్తుంది, టైం అయిపోతుందని చెప్పేసి. సో ఇక్కడైతే సీరం అప్లై చేసేసి చిక్కు తీసేసాను. ముందు చేతితో తీస్తానండి, తర్వాత కోమ్ యూస్ చేస్తాను. అప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. నాకు ఎలాంటి మెథడ్ అయితే యూస్ చేస్తానో పాప కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే మెథడ్ యూస్ చేస్తానండి. తనది కొంచెం కర్లీ హెయిర్ కాబట్టి కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట ప్రాసెస్ అనేది, అంతే. అండ్ నెక్స్ట్ అయితే నేను అమెజాన్ లో కొన్ని కుర్తీస్ తీసుకున్నానండి, చూపిస్తాను. ఇప్పుడు వేర్ చేసింది కూడా అదే అనమాట. ఇది ఎలా వస్తుందో అనుకున్నాను కానీ నెక్ మరీ డీప్ అవుతుందేమో అనుకున్నా, బట్ చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసరికి మనకి 3/4 హ్యాండ్స్. ఇక్కడ సమోసా చిన్న లేస్ అయితే యాడ్ చేశారు. అండ్ ఇక్కడైతే మనకి ఎంబ్రాయిడరీ వస్తుందండి, వీ నెక్ అనమాట. నాకు ఎక్కువ వీ నెక్ సూట్ అవ్వవు. సో ఇదైతే తీసుకున్నాను. ఇది ఆలియా కట్ వస్తుంది అనమాట. అండ్ సైడ్ అయితే మనకి అంబ్రెల్లా కట్ వస్తుందండి. మీకు సింగిల్ గా యాడ్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ చూద్దామా. అంతవరకు జనసేన బ్రాండ్, నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. సో నెక్స్ట్ అయితే నేను ఇంకొక కుర్తీ తీసుకున్నా. ఇది కూడా చాలా బాగుందండి. ఇది MYX నుంచి అనమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, కలర్ కూడా చాలా బాగుందండి. మనకి మెజెంటా పింక్ వస్తుంది అనమాట. పింక్ మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది. ఇంక ఇది వచ్చేసరికి అంబ్రెల్లా మోడల్ అండి. చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే చాలా చాలా నచ్చేసింది క్వాలిటీ అయితే. ఇదైతే నేను ధృవి ట్రెండ్స్ తీసుకున్నానండి. ఇది మనకి ఏమంటారు కార్డ్ సెట్స్ అనమాట. సో లైట్ బేబీ పింక్ తీసుకునేటప్పుడు నాకు బాగా అనిపించింది, బట్ ఎందుకు ఇప్పుడు పెట్టుకుంటే కొంచెం లైట్ గా ఉన్నట్టుంది అనిపిస్తుంది. అంటే మనకు కొంచెం డార్క్ కలర్స్ అనుకోండి, మన బాడీ కానీ అంతా నీట్ గా కనిపించకుండా ఉంటది. ఇలా లైట్ కలర్స్ అయితే కొంచెం స్కిన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇదైతే కనుక మనకి ఆల్మోస్ట్ ఫుల్ హ్యాండ్స్ వచ్చింది ఫ్రెండ్స్. కాలర్ నెక్ వస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ అయితే షేప్ ఇచ్చారండి, బాగుంది. లాస్ట్ టైం ఒక ట్రై చేశాను నేను ధృవి ట్రెండ్స్ నుంచే, నాకు ఫిట్టింగ్ మంచిగా అనిపించింది అనమాట. అలాగే ఇక్కడ మనకి హై అండ్ లో ప్యాటర్న్ ఇచ్చారండి. బ్యాక్ సైడ్ వచ్చరికి హై వస్తుంది, ఫ్రంట్ వచ్చరికి కొంచెం లో వస్తుంది ఇట్లా. అండ్ ప్యాంట్ కూడా మనకి సేమ్ టాప్ ఏదైతే కలర్ లో ఉంటుందో అదే ఇచ్చారండి. ఇది కూడా చాలా బాగుంది ప్యాంట్ కూడా. అండ్ నెక్స్ట్ అయితే మరొక గోశ్రీకి నుంచి ఒక కుర్తా సెట్ తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి బ్లూ కలర్, కొంచెం డిఫరెంట్ గా ఉందని చెప్పి తీసుకున్నాను. బట్ ఇది నాకు చక్రి నాన్న మీటింగ్ లో ఉన్నాడు, ఇట్లా చక్రి. వాళ్ళ నాన్న అయితే మీటింగ్ లో ఉన్నాడండి. నేను వీడియో షూట్ చేసుకుంటున్నా. వీడియోమో వాళ్ళ నాన్న డోర్ దగ్గరికి వెళ్ళి తలుపు కొడతా ఉన్నాడు. వెళ్ళి తీసుకురావాలి, మళ్ళీ వస్తాను. సరే లేదులే లేదులే. కొత్త షర్టు కొత్త ప్యాంట్ వాడే వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు. వీరికి ఏందో తెలియదండి, నాకు ప్యాంట్ పిచ్చి పట్టుంది అనమాట. అసలు ఏమన్నా డా వేసుకోవాలంటే నువ్వు ప్యాంట్ వేసుకున్నావుగా అని అడుగుతున్నాడు. అందరు ఇలానే ఉన్నారో ఏమో తెలియట్లేదు నాకు ఈ వయసులో పిల్లలు. వీరికైతే ప్యాంట్ పిచ్చి అనమాట బాగా. ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే కింద తిప్పేశారు, డైపరు అన్ని తీసేసి ప్యాంటు కొత్త షర్టు చేతిలో పట్టుకొని తిరుగుతున్నాడు అనమాట వేయమని. సో అవి రిమైనింగ్ అయితే మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. వీడు ఏడుస్తున్నాడు, ఓకేనా.
నెక్స్ట్ ఇదైతే గోశ్రీకి నుంచి అండి. నేను ఇది కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నా, బట్ అదైతే రీచ్ అవ్వలేదు. సో ఇదైతే నార్మల్గా ఉందండి, ప్రింటెడ్ అనమాట, బ్లూ కలర్ది. సో ఇది మొత్తం కూడా ప్రింటెడ్ వస్తుంది. సో హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ వస్తుంది. ఇదైతే మనకి స్ట్రైట్ కుర్తీ అనమాట. బట్ క్వాలిటీ ఓకేనండి, రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట. బట్ నాకు ఎందుకన్నా అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మంచిగా అనిపించలేదు పిక్లో చూసినట్టుగా. ఇది వచ్చేసరికి ప్యాంటు ప్లెయిన్ వచ్చిందండి. ఇక్కడ పాకెట్ అయితే వస్తుంది మనకి. కింద అయితే ఇలా కొంచెం మనకి ప్రింటెడే సపరేట్గా అటాచ్ చేశారనమాట ఫ్యాబ్రిక్ని. బాగుంది డిజైన్ అయితే. ఇంకొకటి నేను గోశ్రీకి నుంచి ఇంకో కుర్తీ సెట్ ఒకటి తీసుకున్నానండి రెగ్యులర్ వేర్కి. ఇది వచ్చేసరికి మనకి వైట్ కలర్ వస్తుంది అనమాట. సో దీని మీద ఎంత మనకి గ్రీన్ కలర్ ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది. లైట్ గ్రీన్, బాటిల్ గ్రీన్ 2 కలర్స్ మిక్స్ చేశారు. హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అండి. ఇది కూడా మనకి ఏంటంటే కింద అయితే బార్డర్ ఇచ్చారు. అండ్ బ్యాక్ నార్మల్ స్ట్రైట్ కట్ కుర్తీ అండి. అండ్ ఇక్కడ ఫ్రంట్ అయితే కట్స్ దగ్గర డిజైన్ ఇచ్చారనమాట. కింద ఏం లేదు కానీ కట్స్ దగ్గర మాత్రం ఇచ్చారు. బాగుంది అనిపించింది, బట్ కొంచెం పల్చగా అనిపించింది. మొన్న MIS ఒకటి ఎట్లాంటిది ఒకటి తీసుకున్నానండి టాప్. అదైతే చాలా బాగుంది. మీరు కావాలంటే ట్రై చేయండి. నేను కుదిరితే షార్ట్ లింక్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే ఇది ప్యాంట్ అనమాట. ఇది పాకెట్ కూడా వచ్చిందండి. అండ్ ఇది నార్మల్ ప్యాంట్ అనమాట. కింద అయితే ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చారు. అండ్ దీని మీద ఇది ఎంబ్రాయిడరీ చూసారా, చాలా మంచిగా అనిపిస్తుందండి. రోజ్ ఫ్లవర్ కూడా చూసారా. ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందన్నమాట. ఫినిషింగ్ కూడా నేను ఇప్పుడు చూపించినవన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, తప్పకుండా ఒకసారి చూడండి. మై హెయిర్ స్టోర్ లింక్ ఉంటుంది, అదైతే మీకు అన్ని ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తాయి. మీకు కావాలన్నీ పర్చేస్ చేసుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఇదైతే చాలా రోజుల వీడియో అండి. యాక్చువల్లీ నేను వీడియోస్ చెప్పాను కదా, వీడియోస్ షూట్ చేశాను, బట్ మీకు పోస్ట్ చేయలేకపోయాను అనమాట. సో ఇక్కడైతే మేము జుడియోకి వెళ్ళాము, సేల్ పెట్టున్నారు కదా. సో నాకైతే ఇది స్కర్ట్ పైన టాప్ చాలా నచ్చిందండి. నాకైతే నేటి మహిళ పల్లవి ఉంది కదా, తను గుర్తొచ్చింది అనమాట చూడగానే. తనది స్టైల్ చాలా బాగుంటుందండి. నాకు ఇది ఎందుకో చూడగానే తనకు భలే ఉంటుంది కదా ఇదైతే అనిపించింది. ఎందుకో తెలియదు, సడన్గా తనే గుర్తొచ్చింది అనమాట. అండ్ ఇక్కడైతే నేను చూస్తూ ఉన్నాను, ఇవి కొంచెం డిఫరెంట్గా బాగున్నాయండి. తర్వాత అయితే మేము మా ఇంటి దగ్గర బంబల్ బీస్ అని చెప్పేసి కొత్తగా ఓపెన్ చేశారు. ఒక 1 year అవుతుందిలేండి. ముందు వాళ్ళు స్టాల్స్ లాగా పెట్టి రోడ్ మీద, తర్వాత ఇట్లా షాప్ ఓపెన్ చేశారనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. అంటే మనం నార్మల్ గిఫ్ట్ షాప్కి వెళ్తే ఏవైతే గిఫ్ట్స్ ఉంటాయో అలా కాకుండా మనకి అన్ని రకాలు బాగుంటాయి అన్నమాట. ఫస్ట్లో అయితే నాకు కొంచెం ప్రైస్ చాలా రీజనబుల్ అనిపించేది. మనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఇక్కడికి వెళ్తే సరిపోతుంది అనిపించేది. బట్ ఇప్పుడు నాకు కొంచెం ప్రైస్ పెంచారు, కొంచెం ఎక్కువ ఉంది అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అంతకుముందు నాకు 500కి మంచి టెడ్డీ బేర్ వచ్చింది, ఇప్పుడైతే అది 800-900 పెట్టున్నారనమాట. సో అందువల్ల నాకు కొంచెం ఇంకొన్ని ఐటమ్స్ మీద కూడా అట్లా అనిపించింది. బట్ కొంచెం యూనిక్గా బాగుంటాయి అనమాట. నాకు క్వాలిటీ కూడా బాగుంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ కొంచెం ఎక్కువైనా కూడా క్వాలిటీ బాగుంటుంది. ఇదైతే చూసారా స్పీకర్ అనమాట, బాగుంది కదా. చిన్నపిల్లలకి బాగుంటాయి. నేను తనకైతే బర్త్డే పార్టీ మా ఫ్రెండ్ వాళ్ళ బాబుదని చెప్పాను కదా, క్లాక్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 2nd క్లాస్ ఆ టైంలో అనుకోండి పిల్లలు, వాళ్ళు క్లాక్ యూస్ చేస్తారు కదా, సో వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టుగా తీసుకున్నాను. ఇక్కడైతే పిల్లలందరూ ఉన్నారండి. నాకైతే గుర్తు కోసం తీసుకున్నా, ఎక్కువగా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. తర్వాత మేము తీసుకున్న పిక్స్ తనైతే పంపించింది నాకు. నేనైతే ఈ వీడియోలో యాడ్ చేయట్లేదు కానీ ఇంకెప్పుడైనా చూస్తాను. అండ్ ఇంటి దగ్గరే అండి. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చి ముందు పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు. నేనైతే కొంచెం నడుచుకుంటూ వస్తాలే, మీరు వెళ్ళండి అని చెప్పాను. అండ్ ఇక నేను డిన్నర్ అయితే ఫుడ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి. సో పిల్లలు బాబు కూడా తింటాడని చెప్పి చాలా రోజులు అయిపోయింది, అందుకని గోబీ నూడిల్స్ అయితే తెప్పించాను పిల్లలకి. నాకైతే వెజ్ ఫ్రైడ్ రైస్ తెప్పించుకున్నా. ఈరోజు సాటర్డే అనమాట. సో నేను సాటర్డే నాన్ వెజ్ తినను కాబట్టి ఇంకా వెజ్ అయితే తీసుకున్నాను. టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇది కూడా కొత్తగా ఓపెన్ చేశారు, పర్లేదు బాగానే ఉంటుంది టేస్ట్ అయితే. వేడివేడిగా అయితే ఇది బాగుంది. చల్లగా తర్వాత అంతగా అనిపించలేదు. ఒక్కటైతే నేను తినలేకపోయాను. అండ్ పిల్లలకైతే బాబు అసలు తినలేదండి. వాడు ఎందుకు అసలు ఫుడ్ సరిగ్గా తినట్లేదు. మధ్యలో కొంచెం పర్లేదు అనిపించింది కానీ ఫస్ట్ నుంచి కూడా ఫుడ్ తినడు, అదే ప్రాబ్లం వాటితోటే. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసారా, ఆ రోజు నైట్ అయితే నేను దోసపిండి వేయించాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్కి ఎలా పొంగిందో చూడండి. అసలు దీనికి ఆఫే ఉండిందండి. నేను అంత పొంగుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి. అప్పటికి కింద బాండలు పెట్టాను అనమాట, ఏమైనా పడితే దాంట్లో పడుతుందని చెప్పేసి. బట్ చాలా ఎక్కువ పొంగింది. బట్ గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి ఫర్మెంటెడ్ ఫుడ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ అయితే సజెస్ట్ చేయట్లేదు. ఒకవేళ ఎవరైనా గ్యాస్ట్రిక్ ఉంటే ఫర్మెంటెడ్ ఫుడ్ అనేది కొంచెం తగ్గించండి, అది డాక్టర్ సజెస్ట్ చేసి నాకు రీసెంట్గా తెలిసింది, అందుకని మీతో షేర్ చేస్తున్నాను, ఒక టిప్ లాగా అనమాట. మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.